30వ తారీఖు 4138వ రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థనలో ప్రారంభించుకునే ముందు నడిపించిన దీన్ని ఏర్పాటు చేసిన బర్నబాస్ గారికి వేసుకుంటున్నాం చేస్తున్నాం. అదేవిధంగా మన అమెరికా నుంచి దాసుడు జోసి గారు గత నెల సిలువల గురించి 7 మాటలు చక్కగా వర్ణించినాడు. ఇప్పుడు ప్రార్థన రాజేష్ బాబు ప్రార్థన ప్రేమైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. ఈ ఉదయకాలమునే మీ పాద సన్నిధిలో నీ నామస్మరణకై, నీ ధ్యాన స్మరణకై నా తండ్రి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నా తండ్రి ప్రభా ఎంత పోసుకొని మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము. ప్రతిదినము ఉదయకాలంలో నా తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ గా కూడుకొని మీ యొక్క వాక్యాన్ని నా తండ్రి ప్రభు ధ్యానం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరుస్తున్నారు, అందుబట్టి మీకు స్తోత్రములు. మొదటగా కీర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరిచినటువంటిగా మీ దాసుని మంచి స్వరమును దయచేయండి, తద్వారా మీరు మహిమను పొందండి. తదుపరి వాక్య పరిచర్యలో మీ దాసుడు జోషి అన్నగారిని మీరు నిలబెడుతున్నారు, అందుబట్టి మీకు స్తోత్రములు. అనువాదం కొరకై నా తండ్రి ప్రభా సుధాకర్ బాబాను కూడా మీరు సిద్ధపరిచినారు, అందుబట్టి మీకు స్తోత్రములు. వారి ఇరువురు ద్వారా నా తండ్రి ప్రభా మీరు అందించవలసిన వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. వినుటకు చెవులను, గ్రహించుటకు మనసును మీరు మాకు దయచేసి ఆ వాక్యాన్ని నా తండ్రి ప్రభా మా జీవితంలో అన్వయించుకోవడానికి మీరు సహాయం ఇచ్చి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాలంకులు అన్మీట్ అవ్వండి. పాలంకులు అన్మీట్ అవ్వండి. అన్నిట్లో ఉండాలి. చెప్పండి బ్రదర్. చెప్పండి, మీట్లో ఉన్నాడు. చెప్పండి బ్రదర్. అంకుల్ ప్రార్థన అయిపోయింది, ముందు నడిపించండి అంకుల్. ప్రార్థన అయిపోయింది. చెప్పండి బ్రదర్. నాపై చూపినా నీ ప్రేమను నే కీర్తింతును, ప్రేమ స్వరూపా నాపై చూపినా నీ ప్రేమను నే కీర్తింతును, నీ కన్నా నాకెవరున్నారు, నీ కన్నా నాకెవరున్నారు, నా ప్రభువా నిన్ను స్తుతింతును, ప్రేమ స్వరూపా నాపై చూపినా నీ ప్రేమను నే కీర్తింతును, ఆదియందునే ఉన్నవాడవు,
ఆయనే నీవై ఉన్నావు. ఆది అందునే ఉన్నవాడవు, ఆయనే నీవై ఉన్నావు. రక్తమిచ్చినను కొన్నవాడవు, రక్తమిచ్చినను కొన్నవాడవు. వాక్యముగా ఇప్పుడున్నావు, ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. పేరు పెట్టి నన్ను పిలచుకొంటివి, నా చేతిని పట్టుకొంటివి. పేరు పెట్టి నన్ను పిలచుకొంటివి, నా చేతిని పట్టుకొంటివి. నీ చేతిలో నన్ను చెక్కుకొంటివి, నీ చేతిలో నన్ను చెక్కుకొంటివి. ముదిమి వరకు నెత్తుకొంటివి, ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. వ్యాధి అయినను బాధ అయినను, కరువైనను మరణం అయినను, వ్యాధి అయినను బాధ అయినను, కరువైనను మరణం అయినను, ఉపద్రవంబుగా ఖడ్గమొచ్చినను, ఉపద్రవంబుగా ఖడ్గమొచ్చినను, నీ ప్రేమ నన్ను ఎడబాయదు, ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. నిత్యజీవపు మాటలు కలిగిన నిన్నెన్నడును నే విడువను, నిత్యజీవపు మాటలు కలిగిన నిన్నెన్నడును నే విడువను. నీదు మహిమకై నాదు బ్రతుకును, నీదు మహిమకై నాదు బ్రతుకును, అర్పించి నీకై నిలతును, అర్పించి నీకై నిలతును, ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. ఏ క్షణమున నీ వచ్చెదవోయని అనుక్షణము భయముతో నుందును, ఏ క్షణమున నీ వచ్చెదవోయని అనుక్షణము భయముతో నుందును. అక్షయ దేహం బును ధరింతును, అక్షయ దేహం బును ధరింతును,
రక్షకుడా నిన్నెదుర్కొందును, రక్షకుడా నిన్నెదుర్కొందును, ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. నీ కన్నా నాకెవరున్నారు, నీ కన్నా నాకెవరున్నారు, నా ప్రభువా నిన్ను స్తుతింతును, నా ప్రభువా నిన్ను స్తుతింతును, ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. థ్యాంక్ యూ. వందనాలు. చక్కటి పాట పాడిన చెప్పన్న గారికి యేసుకృష్ణ వందనాలు చేసినాం. బ్రదరు చక్కటి పాటలు రాస్తాడు, పాడతారు, మంచి స్వరం. వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు మన మధ్య జోషి పీటర్ గారు, సిరి గారు అమెరికా నుంచి మనకు దైవ సందేశం అందించుండగా తెలుగులో తర్జుమా చేయుటకు, అనువాదం చేయుటకు జె సుధాకర్ బాబు గారు మాటూరు నుంచి చక్కటిగా తెలుగులో అనువాదం చేస్తారు. వారి కొరకు మరి ముందుగా ప్రార్థనలో అడుగుదాము. ఈ రామచంద్రుడు కర్నూలు ప్రార్థన చేయండి బ్రదర్, వాక్యం కొరకు. రామచంద్రుడు అన్న అన్మిట్ అవ్వండి. అంకుల్ అన్న అడ్మిట్ అవ్వలేదు, ఇంకో పేరు చెప్పండి. అంకుల్ ఇంకొకళ్ళ పేరు చెప్పండి, ఆయన అన్మ్యూట్ కావట్లేదు. సరే, ప్రేరేపించబడిన ప్రార్థన చేయండి. అంకుల్కి ఏమైనా అర్థం కాలేదేమి. దయాళుడైన గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాట ద్వారా మిమ్మల్ని ఘనపరిచాం, అందరి బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ముందున్న కార్యక్రమం నేను మొదటి నుంచి నేను ఆఖరి వరకు నేను చక్కని మాటలతో మా హృదయాలు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడబో సహోదరుల్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఏకోజామున లేచి ఈ నేను మా జీవితాల్లో ప్రభువా మీరు చేసే మేలులు ఎన్నో గొప్పవి వినడాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా మీరు మీ మాట వినడానికి అందరం చేరి ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగిన చెవును ప్రభు గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా బర్నబాస్ కూడా కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రయాసం నడిపిస్తున్నారు అందుని బట్టి మీకు వందన స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రార్థించిన ఫ్రాంక్లిన్ గారికి యేసుకృష్ణ వందనాలు తెలుసున్నాం. మరి ముఖ్యమైన ఘటానికి వచ్చినాం. మన మధ్య జోషి గారు ఉన్నారు. అనేక దినముల నుంచి మనకు దేవుని వాక్యం ఈ సంవత్సరంలో కూడా 16:1 ధనవంతుని గురించి తిమోతి గ్రంథంలో చెప్పినాడు. 22:2 దేవుని సంకల్పం రోమా పత్రికలో చెప్పినాడు. మరి ఈ 26:3 సిలువను గురించి 7 మాటలు లూకాసు వార్తలు 23:33 నుంచి చక్కటి సందేశం అందించినాడు. ఇప్పుడు మన మధ్య దైవజనులు వాక్యం అందించుండగా శ్రద్ధగా విన్నాము. తెలుగులో అనువాదం చేయటకు చక్కగా తెలుగులో అనువాదం చేసి జె సుధాకర్ బాబు గారు మన మధ్య ఉన్నారు. వారికి ఇద్దరికి ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్.
సుధాకర్ వందనాలు. వందనాలు అంకుల్. 6:15 వరకు అట్లా 6:15. 7:15, 8:15, 8:45. Okay. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరి వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. I'm so glad to be here once again with you all. మరొకసారి మీ అందరితో కలిసి ఇలాగ సహవాసం చేయటాన్ని నేను ఎంతగానో సంతోషకారణంగా భావిస్తున్నాను. Every time when I come to share the word of God, it's a challenge actually to share the word with so many experts joining. మరి ఈ కాన్ఫరెన్స్ లో వాక్యం నేను ప్రకటించడానికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఇది ఒక సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ఎందరో అనుభవజ్ఞులు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. One thing the Lord జోసన్న మీ సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది. తక్కువ వస్తుందా? What about now? ఇప్పుడు వాల్యూమ్ పెంచండి సెల్ ఫోన్ లో. ఇప్పుడు ఎట్లా వినపడుతుంది? ఇప్పుడు ఓకే, కొంచెం పర్లేదు. అవునా? కొంచెం దగ్గరకైనా రండి. ఓకే, రైట్ అండి, సరే, పర్లేదు. సో sometimes when we don't understand the scripture, sometimes we can wrongly interpret the word of God. దేవుని వాక్యాన్ని మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేనటువంటి సమయంలో దాన్ని తప్పుగా మరి బోధించేటువంటి అవకాశం కూడా ఉంది. And the reason is as we study more and more the word of God, we understand more, and from the experiences of the brethren and their interpretation, we can understand God reveals deeper truths and the actual truth from the scripture. దేవుని వాక్యాన్ని మనం మరింతగా అధిక సమయం ధ్యానం చేసినప్పుడు, అలాగే అనుభవజ్ఞులైనటువంటి దేవుని దాసులు వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి బయలుపాటు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. And the real meaning, the way the children of God undergo by study, and especially theological college, they understand how to really read the word of God and understand. Although there are so many men of God who have not studied at all, illiterates, but have shared deeper truths of the Lord when they have meditated and were in the presence of the Lord. వేదాంత కళాశాలలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వారు ఎన్నో విషయాలను ఎన్నో పద్ధతుల ద్వారా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అలాంటి అవకాశం లేనటువంటి, చదువు కూడా లేనటువంటి దైవజనులు ఎందరో ఎన్నో మర్మాలను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను వారు ప్రార్థించి కనిపెట్టి బోధించారు. When we sit in the presence of the Lord, Lord reveals lot of truths. దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా కూర్చున్నప్పుడు దేవుడు ఎన్నో సత్యాలను మనకు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. And it is my request here that when I present the word of God, if you find some interpretation as not correct, don't simply keep quiet and then just make comments among yourselves saying that this brother has not interpreted the word properly. నేను వాక్యం ప్రకటిస్తూ ఉండగా నా యొక్క అభ్యర్థన ఏంటంటే, నేను ఎక్కడన్నా పొరపాటుగా వ్యాఖ్యానాన్ని అందిస్తున్నట్లయితే మీరు మీలోనే సతమతం అవ్వకుండా, అరే అన్న ఇదంతా తప్పు చెప్తున్నాడే, ఇది సరైనది కాదే అని మీరే ఇబ్బంది పడకుండా, లేదా తర్వాత మళ్ళా ఫోన్లు చేసుకొని ఇలా అన్నట్టు చెప్పాడే అనుకోకుండా, వెంటనే
మీకు వచ్చిన సందేహాన్ని నన్ను ఇక్కడే అడిగేసేయండి. Although I did not say, you understood my what I wanted to say, so you already expressed. Thank you, brother. Anyhow, so the reason is one thing. If you have not corrected me or any other brother when you listen to the word from any other brother speaking wrong, giving wrong interpretation, that brother is going to, or I am going to go and preach the same thing elsewhere, and this will be keeping on continuing. And God has given an opportunity for you to correct me, and so you should take that opportunity and let me know. నేనైనా లేదా ఒక సహోదరుడు ఎవరైనా సరే ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాటును తప్పుపడి వెళ్తా ఉన్నట్లయితే, ఈరోజు నీవు గాని నేను గాని సరి చేయలేదనుకోండి, ఆయన ఇదే అవకాశాన్ని మరొక సందర్భంలో మరొక స్థలంలో వాడుకొని ఇలాగున ముందుకెళ్తా ఉంటాడు. కాబట్టి మనం దీన్ని సరి చేయటానికి ప్రయత్నం చేయాలి. Never think that by bringing about talking to the brother very nicely and explaining him the truth, it's always good. We have examples in the Bible, you know, when Aquila, Priscilla, how they did in correcting అపోలోస్. Apollos, yeah. ప్రియులారా, మనకు లేఖనాల్లో కూడా చక్కని ఉదాహరణలు ఉన్నాయి కదా. కాబట్టి అలాగే మనం చేసేవారిగా ఉండాలి. అపోలో ఎప్పుడైతే కొంత దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి బోధ బోధిస్తున్నాడని అకుల, ప్రిసిల్లా ఆయన సరిచేసిన వారిగా ఉన్నారు. So basically we have these things in the Bible, and so we need to follow them. కనుక ఈ విషయాలన్నీ మనకు లేఖన భాగాల్లో ఉన్నాయి, వాటిని మనము అనుసరించాలి అంతే. So my question before we start the topic on which we are going to do, I have a question. Who was Melchizedek? అయితే నా సెషన్ నేను ఈ ఉదయకాలం ప్రారంభించక ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. మెల్కీసెదెకు ఎవరు? So before we go to that, brother Zephaniah is raising the hand, so let me ask him what he wants. మరి నేను ముందుకు వెళ్ళక ముందు జెఫన్యా అన్న చేతి చూపిస్తున్నాడు. One minute, 1 second. Hold on. Okay. Go ahead, brother. He is multi-qualifications, brother. He is the multi-qualifications. I didn't understand. తెలుగులో చెప్పండి అన్న. Telugu. ఆయన యాజకుడుగా రాజుగా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది కదా. That's what you're talking about, Melchizedek. Okay, fine. Thank you, brother. Anything more about Melchizedek? మెల్కీసెదెక్ గురించి ఇంకెవరన్నా ఏమైనా విషయాలు తెలియజేస్తారండి? ఒక్క నిమిషం లాక్ లో పెట్టాను. రైట్, ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరైనా సరే ఇంకేమైనా మెల్కీసెదెక్ గురించి మీకు తెలిసిన విషయాలను మీరు పంచుకోవచ్చు. మెల్కీసెదెక్ గురించి చెప్పడన్నా అన్న? సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. So I think all that you have said is correct. I wanted to know whether he was pre-incarnation, like, you know, even before Jesus Christ came, was Melchizedek represented Jesus Christ? మీరు చెప్పిన జవాబులన్నీ కూడా వాస్తవమే, సత్యమే. అయితే నేను అనుకున్నటువంటి ప్రశ్న, లేదా నేను ఇలా భావిస్తున్నాను ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అవటానికి ముందే మెల్కీసెదెక్ ఉన్నాడా? That's my question. I'm not saying he is or he is not. So he ఉన్నాడు కదన్నా?
Unnadu. Unnadu means no. That is not my question. Is Melchizedek Jesus Christ? అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువా? So you think about it. If you know the answer, if somebody says no, please tell me. మీరు దీని గురించి ఆలోచన చేయండి. ఒకవేళ ఎవరైనా సరే మెల్కీసెదెక్ యేసు ప్రభు కాదు అన్నట్లయితే దానికి ఎందుకు కాదో జవాబు ఇవ్వండి. ఎబ్రిలోకి రాసిన పత్రికలు చెప్పాడు కదన్నా. Correct. యేసు ప్రభు అని చెప్పాడు. యేసు ప్రభు అని చెప్పారా? ఓకే. పోలికలు కనపడతాయి. పోలికలు ఉన్నాయి. ఓకే. Okay, we'll discuss about that sometime later, but let us go to the topic today. Our topic. సరే, ఆ విషయాన్ని మనం తరువాత ధ్యానం చేద్దాం. ఈనాటి మన అంశానికి వెళదాం రండి. So especially, I'm going to touch a little bit of theophanies. థియోఫనీ అనేటువంటి అంశాన్ని గురించి నేను కొద్దిగా దాన్ని ప్రస్తావిస్తాను. It's the meaning, dictionary meaning is like, a manifestation of deity in a sensible form. పిల్లరా, థియోఫనీ అంటే ఏంటి అంటే దైవత్వము మానవుడు అర్థం చేసుకునేటువంటి రీతిలో ప్రత్యక్షం అవటం. So in that connection, we see that even Jesus Christ said in like there are several I ams, I am the bread of life. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నేనే అనేటువంటి పదాన్ని వాడారు. ఆయన వాడుతూ నేనే జీవాహారమును అన్నాడు. And I am the light of the world. అలాగే నేను లోకమునకు వెలుగై ఉన్నాను. I am the door. నేనే ద్వారమును. And there are 7 such I ams in the gospel according to John. అలాంటి నేనే అనేటువంటి ఆ మాటలు యోహాను సువార్తలో 7 ఉన్నాయి. And of course, this I am has come from the Old Testament also. ఈ నేనే అన్న ఈ పదము పాత నిబంధన గ్రంథము నుండి రాబడింది. We know where it is. అది ఎక్కడుందో కూడా మనం ఎరుగుదము. And it is from Exodus, right? Chapter 3. ఇది నిర్గమకాండ 3వ అధ్యాయం నుంచి వచ్చినటువంటి పదము. అది మనం ఎరుగుదము. When God appeared to Moses, he said, I am that I am. And thou shalt say unto the children of Israel, I am hath sent me unto you. This is how you are going to send, because when God wanted to send Moses to the children of Israel, and if they ask you who has sent you, then you can say, I am has sent you. దేవుడు మోషేని ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమంటే ఎవరు పంపిస్తే వచ్చావు అని అంటే, ఇదిగో ఉన్నవాడును అనువాడునై ఉన్నటువంటి వాడు పంపాడు, నేనే అను ఆయన పంపించాడు నన్ను అని తెలియజేయమని దేవుడు మోషేతో చెప్పాడు. And we see that God appeared to Moses in the burning bush. ఆ మండుచున్నటువంటి పొదలో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. This is one kind of a theophany that we can see. కనుక ఇదిగో ఇక్కడ దైవ ప్రత్యక్షత మానవ రూపంలో జరిగింది. ఇది ఒకానొక ప్రదర్శన. And so he says, take out your sandals, because the place where you are is holy. And so take off your sandals. నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది గనక నీ చెప్పులు విప్పమన్నాడు. And he says, I am that I am. అప్పుడు ఆయన అన్నాడు, నేనే ఉన్నవాడను అనువాడను. Now my question is, who is this I am? Did he have a name other than this in Old Testament? ప్రియులారా, ఈ నేనే ఉన్నవాడను అనువాడను అనేది ఎవరు? ఈయనకి ఇది కాక ఇంక వేరే ఏమన్నా పేరుందా? In the Old Testament. పాత నిబంధన గ్రంథంలో వేరే ఇంకేమన్నా పేరుందా? Anyone?
దే ఆర్ లాక్. సర్వశక్తిమంతుడు. సైన్యములకు అధిపతి అని. సర్వశక్తిమంతుడు. Okay, Sarvashaktimantudu. Any other names? యెహోవా. Jehovah. Okay, good. Jehovah is another name, correct? There is a short name also for that. Jehovah. Yeah. I don't know what is in Telugu, but in English it says Yahweh. Is it the Yeah. same Jehovah? Yes, yes. Yeah. So Jehovah and Yahweh are same. In fact, the Jews don't, ఉన్నవాడును అనువాడును పరిశుద్ధుడు. the Jews don't utter that word at all. The name of God. యూదులు యెహోవా అనేటువంటి పేరు తమ నోటితో దాన్ని వారు ఎప్పుడు కూడా చెప్పరు అన్నమాట. Now that means is this Yahweh, the Jehovah God, is God the Father or God the Son? ఈ యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడా, కుమారుడైనటువంటి దేవుడా? తండ్రి అయిన దేవుడు. Who said that? బ్రదర్ పీటర్. Okay, Brother Peter. Any other answers? Today I'm not going to preach much. I want to learn something from you people, so I'm raising some కుమారుడైన questions. దేవుడు. Pardon me? కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు. Wow, so two conflicting answers. ఇంకేమన్నా ఉన్నాయా ఆన్సర్స్? ముగ్గురు కలిసినటువంటి దేవుడు. ఏక దేవుడు. ఏక దేవుడు. రియల్ గా ఒక ఆన్సర్ కి వద్దాం. లెట్ us come to one understanding and say who this Yahweh is. ఈ రోజు నేను ప్రసంగం చేయట్లేదు, చాలా యెహోవా తక్కువగా ఈరే. మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే మీరు భిన్నమైనటువంటి జవాబులు చెప్తున్నారు. ఒక్కదానికి మనము స్టిక్ అవుదాం. వాస్తవమైనటువంటి ఒక్క జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. The reason why I ask this question is, in the Old Testament, if it is the God the Father, then in New Testament, when he come, this Jesus, who's the Son of God, says, I am. సరే, పాత నిబంధన గ్రంథంలో నేనే లేదా ఉన్నవాడను అనువాడను అన్నది తండ్రి అయిన దేవుడైతే, అదే పదాన్ని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తనకు ఆపాదించుకున్నారు. How do you interpret? Come on, tell me. అయితే దాన్ని ఎలా వివరించగలుగుతాం? వారిద్దరూ ఏకమై ఉన్నారు. వారిద్దరు ఏకమై. Okay, fine. Equal. Okay, equal. That is good. That's a good answer. But is there 100% sure that the Jehovah God that appeared to Moses was God the Father and not the Lord Jesus Christ? మోషేకి ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడే, యేసుక్రీస్తు ప్రభు కాదు అంటానికి మనకు రుజువులు ఉన్నాయా? నో ఎవిడెన్స్. యెహోవా దూతనే రాశాడు. Jehovah Duthan. So angel of the Lord, right? Yes. Angel of the Lord. Okay. Come on, I want to learn from experts. తండ్రిని ఎవరు చూడలేదు. తండ్రి అద్వితీయ కుమారుడు ప్రత్యక్షపరుస్తున్నాడు తండ్రిని. So very good answer. Very good answer. No one has ever seen God. పిల్లరా, తండ్రిని ఎవ్వరు కూడా చూడలేదు.
So the Son of God, Jesus Christ himself, he said that he is revealing the God the Father to everyone. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయాన తెలియజేశారు ఏంటంటే తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆయనే ఆ తండ్రిని కనపరుస్తున్నాను అన్నాడు. That means before Jesus said this, did anyone seen God the Father? యేసు ప్రభు వారి ఈ మాట చెప్పక ముందు ఎవరన్నా తండ్రిని చూచారా? So all the Jehovah's that we are seeing in the Old Testament, is it God the Father or God the Son? పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి యెహోవా అంతా కూడా తండ్రి అయిన దేవుడా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా? యెహోవా అంతా తండ్రి అయిన దేవుడే. That is your answer, brother. Yes, yes. You are sure about that? కుమారుడైన దేవుడు. Again, see, I told you there are conflicting answers. Think about it, brothers and sisters. సహోదరి సహోదరులారా, దీని గురించి ఒకసారి ఆలోచన చేయండి. Meditate and see the word of God, what it is, because we cannot just concentrate on the Old Testament, and all through our lives we must have understood that Jehovah the God is a God the Father, and when we come to Jesus Christ, he is only appearing in the New Testament, and not that Jesus not existed before, because Jesus himself said that before Abraham was, I am, right? That's what he says in the New Testament. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అన్న పదం మొత్తం కూడా తండ్రి అయిన దేవుడే. మరి కొత్త నిబంధనకు వచ్చేలేక యేసు ప్రభు వారు నేనే అంటూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు లేరా? అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నారు కదా ఇలాగున అబ్రహాము కంటే ముందే నేను ఉన్నాను అని. కాబట్టి ఏంటి వీటికి జవాబులను ఆలోచన చేయండి. Of course, as we all believe in Trinity, we know that they all three existed as three different persons, but in unity right from the beginning. మనం ఎరుగుదుము త్రిత్వమై ఉన్నాడు దేవుడు, మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి, ముగ్గురు ఉనికి ఎప్పటి నుంచో ఉంది. అయితే మనము వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఆలోచన చేస్తూ ఉన్నాం. In the beginning was the word was with God, the word was God. We know about Jesus Christ. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఎరుగుదుము. And we know that let us make man in our own image. That means plurality of deity. We can see Godhead. Plurality of Godhead is there right in the Genesis. ఆది కాండంలోనే ప్రారంభంలోనే మనం ఎరుగుదాము కదా, మానవుణ్ణి మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేసుకుందామన్న ఆ బహు ప్రశ్న మనం అక్కడ చూద్దాము. The reason why I'm bringing up all this is when we encounter a lot of people, there are a lot of cults are there outside. Are you prepared well enough to answer them? ప్రియులారా, ఎందుకు నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, ఇంత సమయాన్ని వెచ్చించాను అంటే, బయట ఈనాడు ప్రపంచంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎందరో దుర్బోధలు బోధిస్తున్నటువంటి వారు ఇలాంటి ప్రశ్నలు తీసుకొని మిమ్మల్ని సంధిస్తారు. అలా వారు సంధించినప్పుడు మీరు జవాబు ఇవ్వటానికి సంసిద్ధులేనా? We should always be prepared to answer the questions that people are raising, because there are cults such as Jehovah's Witness, Seventh-day Adventists, there are Mormons, and so many others such cults. యెహోవా సాక్షులు, మర్మోన్లు, ఇలాంటి ఎన్నో తప్పుడు బోధలు బోధించేటువంటి వారు ఈనాడు ప్రపంచంలో విస్తరించిపోతూ ఉన్నారు. And they are like, Jehovah's Witness people will go from door to door, even in America. They go and like preach. Even brethren may not go to door, but they go. యెహోవా సాక్షుల గురించి ఆలోచన చేసినప్పుడు బ్రదరన్ సహవాసానికి చెందిన వారు కూడా ఇంటింటిని దర్శించరు, కానీ వారు మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఇంటింటిని దర్శించి వారి బోధన బోధిస్తూ ఉంటారు. And so they always go in 2 by 2, వారు ఎల్లవేళలా కూడా ఇద్దరిద్దరుగా వెళుతూ ఉంటారు.
And so they go together and preach this faulty gospel about Lord Jesus Christ. వారు ఇద్దరుగా వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి ఈ దుర్బోధన వారు బోధిస్తారు. I mean, they talk about Jehovah as God. He is the only God. వారు యెహోవాను మాత్రమే ఆయన ఒక్కడే దేవుడు అని బోధిస్తారు. And Jesus Christ was a created being and created by God the Father. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడినటువంటి జీవి, ఆయన తండ్రి అయిన దేవుని చేత సృష్టించబడిన వాడు అని తెలియజేస్తారు. And so today we are going to touch upon a few verses about the angel of God. కనుక ఈ రోజు మనము దేవుని దూత గురించి కొన్ని విషయాలను మనం ఇక్కడ చూడబోతున్నాం. Let us turn to a few verses on about the angel of God. ఈ దేవుని దూత గురించి కొన్ని విషయాలు మనము చదువుదాం రండి. Let us go to Genesis chapter 16. ఆదికాండము 16వ అధ్యాయానికి రండి. Verses 7. 16వ అధ్యాయము 7వ వచనము. Read in Telugu. తెలుగులో మనం మొదటిగా చదువుకుందాం. 16వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా తూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. And continue reading. ముందుకు కొనసాగుదామండి. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెలుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి వేయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టెదవు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అనే పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఎక్కడ చూచితిని కదా అనుకొనెను. అందుచేత Enough. So we know that angels are very, very powerful. పిల్లరా, మనం ఎరుగుదము దేవదూతలు బహు బలమైనటువంటి వారు. If I ask you, you will give many, many examples from the scriptures. ఒకవేళ నేను గనక వారి శక్తిని గురించి ఏదన్నా ప్రశ్న వేస్తే మీరు ఎన్నో ఉదాహరణలు చెప్తారు. నాకు తెలుసు. In one night, thousands of people, the Israelites were killed when they disobeyed God. ఒక్క రాత్రే దేవుని యొక్క తీర్పు రాగా ఈ దేవదూతలు వేల మందిని చంపారు. Even one angel would kill thousands. ఒక్క దేవదూతే కొన్ని వేల మందిని చంపగలడు. Even Egyptians were killed, as you know. ఐగుప్తులు కూడా అలాగ చంపబడ్డారు, మీరు ఎరుగుదురు. So the angels are really very powerful beings actually. కనుక దేవదూతలు అంటే మహా బలాఢ్యులు అన్నమాట. And so here one of that angel of God has come and sharing some news to Hagar. ఇక్కడ ఒకానొక దేవదూత మరి హాగరుకు ప్రత్యక్షమై దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. But this angel of God, angel of the Lord, seems to be some special angel of the Lord. అయితే ఈ దేవదూత ఒక ప్రత్యేకమైనటువంటి దేవదూతగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. Can anybody tell me what is the speciality of this angel of the Lord? ఈ దేవదూత యొక్క ప్రత్యేకత ఏంటో ఎవరన్నా తెలియజేస్తారా? దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుడు రెడీగా ఉంటారు. Very good.
So the angels are always ready to listen and obey to God, right? And this angel also is doing the same thing. దేవదూతలు any- ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని ఇతరులకు అందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఈ దేవదూత కూడా అదే పనిలో ఉన్నాడు. Very good, thank you, brother. Any other మంచిదైనా చాలా సంతోషం. any other speciality about this angel? చూచుచున్న దేవుడు అని చెప్పారు కదా. Can you explain that? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది కదా అమ్మ. Okay. So she gave the name that the God who one sees. What does it mean? పిల్లరా, మన చూస్తున్న దేవుడు అనే పేరు పెట్టింది కదా, దాని అర్థం ఏంటి? This angel has got a very good name she has given. మంచి పేరు ఇచ్చింది హాగరు. Pardon me? ఒక్కరు మాట్లాడండి అన్న, ఏదో వచ్చింది రాలేదు, మరలా చెప్తారా? అక్కడ జరిగిన సంగతులన్నిటి అక్కడ దేవదూత చూసినట్టు, అందుకని చూస్తున్న దేవుడు అన్నారు. Okay. We need to read ప్రకటించే దూత. Okay. ఇక్కడ హాగర్ చెప్తున్న మాట ఏంటంటే, చెప్పండి. చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. సో ఆమె అర్థం చేసుకుందంటే తనతో మాట్లాడింది యెహోవా అన్న కాన్షియన్స్ గా వచ్చింది. ఇప్పుడు పాత నిబంధనలో దూత అంటే మన సేవకులు యేసు ప్రభు అంటారు కదా. ఓకే. దూత, ప్రతి దూత యేసు ప్రభువేనా? కాదు గబ్రియేలు ఉంటాడు అక్కడ. మికాయేలు, గబ్రియేలు వీళ్ళు ఉన్నారు కదా. So who was this angel actually? What is the speciality of this angel? ఈ దేవదూత ఎవరు? ఈ దూతకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? Can you read verse 10, brother? 10వ వచనం చదువుతున్నాం. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలునేనంత విస్తారమగునని దానితో చెప్పాను. Enough. So don't you think this is a very special kind of angel? పిల్లరా, ఒక ప్రత్యేకమైనటువంటి దేవదూత అన్న అర్థం మీకు ఇక్కడ తెలియట్లేదా? This angel of the Lord saying that I will multiply your descendants exceedingly so that they shall not be counted for multitude. నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగుదని దానితో చెప్పాను. Do the angels from heaven have the authority and power to multiply the descendants of any human being? ప్రియులారా, దేవుని చేత పంపబడినటువంటి ఏ దేవదూతకైనా ఒక మానవ సంతానాన్ని విస్తరించేటువంటి శక్తి లేదా అధికారం ఉందా? In fact, we can see that they have actually killed many people. వాళ్ళు చాలా మంది సంతానాన్ని చంపినట్టు మనం లేఖన భాగాల్లో చూస్తున్నాంలే, కానీ విస్తరింపజేసినట్టు ఎక్కడ మనం చూడం. Or at the most, they gave good news that somebody is going to be born for you. For example, Gabriel has brought a good news, and similarly, even this angel has brought a good news that that she will have a son and all that later on. ప్రియులారా, మనం ఎరుగుదము, వారు ఎక్కడా సంతానాన్ని విస్తరింపజేసినట్టు లేదులే, కానీ శుభవర్తమానాన్ని తీసుకొచ్చారు. ఇదిగో నువ్వు కుమారుని కంటావు, గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, ఇలాంటి వార్తలు మోసుకొని వచ్చారు. But here, this angel of the Lord has specifically said, I will multiply your descendants. కానీ ఇక్కడ దేవదూత ఏమంటున్నాడు? నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. So is this the angel of the Lord special then?
అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవదూత ఆ దూత కంటే అంటే దూతల కంటే ప్రత్యేకతను ఏమైనా కలిగి ఉన్నాడా? If so, who he is? ఒకవేళ అవును అంటే ఎవరు? క్రిస్టోఫ్ అని. Very good. Who said that? నేను- Did you say? Huh? యేసు ప్రభువే. నేనే అన్నా. Yesu Prabhu, yeah. But many people will not believe that that Jesus Christ did appear as angel of God. But we, at least most of you must be knowing definitely that the angel of the God that appeared in many other places is our Lord Jesus Christ himself. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు అంటే ఒప్పుకోరు, వారు విశ్వసించరు. కానీ ఆయన పలు సందర్భాల్లో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రజలుగా మనం అది నమ్మాలి. Does anybody have any objection on that? దీని మీద ఎవరికన్నా అభ్యంతరం ఉందా? Let us go to chapter 18 of Genesis. రండి ఆదికాండం 18వ అధ్యాయానికి వెళదాం. Can you read chapter 18 verse 1 to few verses there? Yes. పిల్లరా 18వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని చదువుదాం రండి. మరియు Be careful when he is reading the words that it is written very, you should read, listen to that very carefully because we are going to see few things. పిల్లరా వాక్యం చదవబడుచుండగా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అక్కడ ఉన్నటువంటి పద ప్రయోగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మంచు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అనెను. వారు So how many people we see here actually? Totally. ఎంతమంది ప్రజలను చూస్తున్నామండి? ఎంతమంది చూస్తూ ఉన్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమైంది. ఓకే, ముగ్గురు అంటే అక్కడ ముగ్గురు మనుషులు, ఆ ప్రభువే యెహోవే అక్కడ ఉన్నాడు. వాళ్ళకు ముగ్గురుగా ఆయనకు అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లు కాదు. ఎనీ అదర్? అక్కడ యెహోవా ఒక్కడే ఉన్నాడు. అక్కడ యెహోవా అని ప్రస్తావించాడు వాక్యంలో. యెహోవా మాత్రమే ఉన్నాడు, కానీ అతను ముగ్గురుగా కనబడుతున్నారు. ముగ్గురుగా కనబడుతున్నారు. ఓకే, కనపడటం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రత్యక్షమయ్యాడు. మిగతా ఇద్దరు దూతలు. Okay, యేసుక్రీస్తు ఒక్కడే ప్రత్యక్షం. No, you have to read because it is confusing paragraph. This is first what it says is, then the Lord appeared to him by the terebinth tree of Mamre. అతను కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి ఎదుట నిలవబడి ఉండేది. No. Then the Lord appeared to him by the terebinth tree of Mamre when he was sitting in the tent. సింధూర వనములో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము అక్కడ కూర్చొని ఉన్నాడు. That is one thing. After మొదటి that, విషయం అది. the Lord appeared to him first.
Then when we come to verse 2, so he lifted his eyes and looked, and behold, 3 men were standing by him. ప్రియులారా, మొదటిగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. వారు దగ్గరకు రాగా చూడండి, 3 మనుషులు ఆయనకు కనపడ్డారు. They were standing by him. These are 2 different instances, right? 2 different scenes. First, the Lord Jehovah, Lord appeared to him while he was sitting there. So he lifted his eyes and looked, and behold, 3 men were standing by him. ప్రియులారా, ఈ 2 వేరు దృశ్యాలు అన్నమాట. మొదటిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత చూడగా 3 మనుషులు తన పక్కన నిలబడి ఉండటం చూచాడు. And he ran from the tent door to meet them. ఆ 3 చూడటానికి ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు. And you know, he uses very special terminology because he realized that these are like special men, not ordinary men. So that's the reason he starts addressing as my Lord, giving some respect. అందుకనే నా ప్రభువా అన్న గౌరవంతో ఆయన పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. He realized that these are like special angels that are coming to him, so he doesn't want them to leave without having some food with him, and then only they can leave. ఆయన యొద్దకు వచ్చినటువంటి వీరు ప్రత్యేకమైనటువంటి దేవదూతలని, అందుకనే వారిని ఒట్టిగా పంపించకుండా కొంత ఆహారం తీసుకొని వారిని వెళ్ళమని బ్రతిమలాడుతూ ఉన్నాడు. And so we see, as one of the brothers said, so two were angels, and the third was addressed as my Lord, is God. మరి ఒక సహోదరుడు చెప్పిన రీతిగా ఇద్దరేమో దేవదూతలు, ఒకనేమో నా ప్రభువా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. So yes, one of them is the Lord, the other 2 were angels actually. అవును ప్రియులారా, ఒకరేమో ప్రభువు, మిగతా ఇద్దరేమో దేవదూతలు. And because later on in this chapter, if we see, Abraham actually intercedes for Sodom actually. He doesn't want God to destroy Sodom. ప్రియులారా, అబ్రహాము సొదొమ నాశనం అవటం ఇష్టం లేదు. అబ్రహాము సొదొమను గురించి ఆయన మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట. And so here this angel of the Lord, who is appearing as a man here, is none other than Jesus Christ himself. కనుక ఇక్కడ అబ్రహాము ఎదుట నిలవబడినటువంటి దేవదూత వేరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. And when we see that way, right from the beginning book of Genesis, right from the beginning till the end, Jesus Christ appears in multiple ways, multiple times. పిల్లారా, ఇలాగ మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండ ఆరంభము నుండి అంతం వరకు పలుమార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యేసుక్రీస్తు ప్రభువారు. Generally, when somebody asks who created the universe and everything in it, ఎవరన్నా ఒక చిన్న ఈ ప్రశ్న వేసినప్పుడు, ఈ సృష్టిని అందరి సమస్తమును ఎవరు కలుగు చేశారు అని అడిగితే, we always say God. మనం ఒకే ఒక్క మాటతో తేల్చేస్తాం, ఏంటంటే దేవుడు సృష్టించాడు అంటాం. And normally we mean that God the Father. దాని అర్థం ఏమిటంటే, సాధారణంగా మనం అనుకునేది తండ్రి అయిన దేవుడు. And of course, the Holy Spirit was also hovering over the waters, we know. పరిశుద్ధాత్ముడు కూడా ఆ జలములపై అల్లాడుచూ ఉన్నాడు, మనం ఎరుగుదము. But in New Testament, it is made very clear that everything was made by him and through him. It's about Jesus Christ. కానీ క్రొత్త నిబంధన గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, సృష్టించబడినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, ఆయన ద్వారా ఆయన కొరకు కలిగింది అంటూ ఉందన్నమాట. And so again, I'm not separating them out like that. In everything, the power of all the 3 Trinity is there, but we see that Jesus Christ was involved in the creation of
the universe and everything in that. But when man was created, let us create man in our own image. It is very clearly written. పిల్లరా యేసు అలాగున ఆ ముగ్గురుని నేను వేరు చేయాలని భావించట్లేదులే, కానీ ముగ్గురు సృష్టి పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సృష్టిని కలుగజేసిన వాడిగా ఆయన కొరకు కలుగజేయబడిందిగా ఉంది అన్నమాట. మానవుణ్ణి కలుగజేసినప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దాం రండి అన్నారు. So like that, with this different perspective, we need to see, when we read the word of God, we should understand one thing. It is very clear that when Jesus Christ has said that no one has ever seen God. No, I mean, if you see God, you will not live. That is one of the important things to make a note of. కనుక వివిధ కోణాల్లో మనము ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట, తండ్రిని ఇంతవరకు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా చూడలేదు అన్నాడు. అవును కదా, తండ్రిని చూచి బ్రతికిన వాడెవడు లేడు, బ్రతకగలిగిన వాడు లేడు. Now what there are again many verses, let us not go into too many things, but if we go to Judges, there is another incident that happened about the appearance of the angel of God. ఈ దేవదూత ప్రత్యక్షతను గురించి మరొక సంఘటన జరిగింది. న్యాయాధిపతుల గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది. రండి. When the angel of the Lord appears to this wife of Manoah first, and then they say, and Manoah said to his wife, that is Judges chapter 13 verse 22, he says, we shall surely die because we have seen God. పిల్లరా 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఈ దేవదూత మనోహ భార్యకు మొదటిగా ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత ఇద్దరికి ప్రత్యక్షం అవుతారు. ఆ తర్వాత వారు చెప్తున్నటువంటి మాట 22వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటంటే, మనము దేవుని చూచితిము గనక మనము నిశ్చయముగా చనిపోదుము అంటూ ఉన్నారన్నమాట. So definitely they were already aware in the Old Testament itself that if somebody sees God, that's going to surely die. కనుక వీరందరూ కూడా ఈ విషయము బహుగా ఎరుగుదురు. దేవుని మనం చూస్తే చనిపోతాము. And I'm not putting Jesus Christ lower than God the Father, but since Jesus Christ very clearly explained that nobody has ever seen God, it must be Jesus Christ himself who appeared as the angel of God. ఇక్కడ నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో తగ్గించి మాట్లాడుతున్నానని కాదులే, కానీ తండ్రిని ఎవ్వరూ చూడలేరు, చూసి బతకలేరని ప్రభువారు సెలవిచ్చారు. అలాగనే మరి మానవునికి ప్రత్యక్షం అవుతుంది ఎవరు అని ఇక్కడ మీరు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారని తెలియజేస్తున్నాను. అంటే ఆయన తగ్గించడం అని కాదులే, కానీ మానవుడు చూడగలిగిన వాడు ఆయన. And so he came, appeared multiple times in the Old Testament in various forms, and especially as the angel of the Lord. కనుక పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో పలుమార్లు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు దేవదూతగా. And so with this understanding, when we read our Old Testament next time, we should keep our eyes open, and when we are reading, we should understand what exactly the passage is talking about. ఇట్టి అవగాహన మనం మనసులో పెట్టుకొని పాత నిబంధన గ్రంథాన్ని చదివినప్పుడు ఈ భాగం మనతో ఏం మాట్లాడుతుంది అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Let us go to Genesis chapter 22 verse 11. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనానికి రండి. 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. So now go to verse 14. 14వ వచనానికి రండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును.
Verse 15, and the angel of the Lord called to Abraham a second time out of heaven. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను And verse 17, blessings I'll bless you, multiplying I'll multiply you, and so on and so forth. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములే ఉండును, సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. So when we see in the Old Testament, this of all the angels, the word angel of the Lord that is used always represented the Lord Jesus Christ himself. యెహోవా దూత అన్న పదం పాత నిబంధన గ్రంథములో అది వాడబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి అది ఆపాదించబడింది. And also when he appeared to Jacob in chapter 31 of Genesis, then the angel of the Lord spoke to me in a dream, he says. 31వ అధ్యాయంలో యాకోబుకు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో దేవుని దూత నాకు ప్రత్యక్షమయ్యాడు అంటాడు. And so we can go on and on. There are so many passages that we can go through and see how the angel of the Lord appeared and what is the speciality of this angel of the Lord and his power, his dominion over everything. We can see and we can conclude very easily that the angel of the Lord is none other than the Lord Jesus Christ himself. కనుక ఈ లేఖన భాగాలను ఇలాగ మనం గమనించినప్పుడు ఈ దేవదూత ఎవరు, ఆయన శక్తి సామర్థ్యములు ఏమిటి, ఆయన ప్రభావం ఏమిటి అని అర్థం చేసుకొని దాని నుంచి మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం. And so I'll stop here, but I would like I can go on. There are a lot of other instances where the angel of the Lord appears, but I want even when he appears to Balaam, right? There to the donkey, there who is that angel of the Lord? చూడరా, నేను ఇక్కడ ఆపాలని ఆశపడుతున్నాను. చెప్పాలనుకుంటే ఇంకా చాలా విషయాలు అలాగనే మనం కొనసాగుతూ వెళ్ళొచ్చు. ఆయన గాడిదగా కూడా ప్రత్యక్షమయ్యాడు కదా, మరి ఆ గాడిద ఎవరు? No. So he appeared to the donkey, right? When Balaam was going and he appeared in front of and the donkey could see and recognize and stopped, not going further, but the angel of the Lord was there, which stopped. క్షమించండి, బిలాముకు ఆ గాడిద ఎదురు తిరిగినప్పుడు ఆ గాడిద దేవుని దూతను చూడగలిగింది కదా, ఆ గాడిద చూసినటువంటి మరి ఆ దేవుని దూత ఎవరు? So we need to understand very clearly. We cannot extrapolate this and apply every instance as the angel to be the Lord Jesus Christ. But many instances the angel of the Lord referred to Lord Jesus Christ himself. కనుక ఇక్కడ ఉన్న ప్రతి దేవదూతను కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పేసి ఇది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి మనం ఒప్పిపోవటం కాదులే, కానీ చాలా సందర్భాల్లో ప్రభువారు యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అన్నది మాత్రం వాస్తవం అన్నమాట. And I'll stop here, and if you have any questions, please ask questions, or if you want to clarify anything to me, it's open to you. You can, if you want to share something, you can also share. నేను ఇక్కడ ఆపేస్తున్నాను. మీలో ఎవరైనా సరే ఒకవేళ నేను చెప్పిన దానికి ఏమన్నా ఇంకా కొంచెం అధిక సమాచారం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా ఏదైనా నేను చెప్పిన దాంట్లో సరి చేయాలనుకుంటే సరి చేయొచ్చు, లేదా మీ అభిప్రాయం ఇంకేమన్నా ఉంటే కూడా పంచుకోవచ్చు. బ్రదర్, లోతుకు ఇద్దరు దేవదూతలు కనపడతారు 19వ అధ్యాయంలో సాయంకాలం ఇద్దరు దేవదూతలు అనేది. ఇక్కడ వచ్చేసి 22లో దేవదూత అని. ఈ విధంగా ఆ ఇద్దరు దేవదూతలు ఎవరు బ్రదర్? So yeah, good question. So when yeah, so we need to be very clear. When those two angels are there, they caught hold of them, they pulled and dragged them out of the city, right? So they are the angels themselves. They are not angel of the Lord, as it is not written as angel of the Lord. పిల్లరా, వారు
ఇద్దరు వచ్చి పట్టుకొని వారిని అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. యెహోవా దూతలు కాదు, వారు దూతలేనమాట. అదే అక్కడ ముగ్గురు అన్నారు, ఇక్కడ ఇద్దరు. మళ్ళా అబ్రహాంకి 22వ అధ్యాయంలో ఒక్క దేవదూత, 18వ అధ్యాయంలో ముగ్గురు వచ్చారు, అందులో ఒకరు మిస్ అయ్యి ఇద్దరు ఇక్కడికి వస్తున్నారు. Right. They are the regular angels. సరే, మంచి వర్తమానం. దేవుడు ఇది ఒక మనం కడవరి దినాల్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఇంపార్టెంట్. మనకు తెలియకుండా ఎవరినైనా అడిగితే తెలియకపోతే మనం ఏం చెప్తాం చెప్పలేము. కాబట్టి ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు కడవరి దినాల్లో. ముగించారా ప్రసంగం? నేను ముగించాను. ముగించారు బ్రదర్, ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? లేదు, ఐ థింక్ ఫర్ టుడే ఇట్స్ వాక్యం ఇచ్చిన జోషి గారికి, అనువాదం చేసిన చక్కగా సుధాకర్ గారికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మన మధ్య రవి మనోహర్ బ్రదర్ ఉన్నాడు, ఆఖరిగా ప్రార్థన చేస్తాడు. రవి మనోహర్ బ్రదర్. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడా, కృపగల దేవ, కరుణా సంపన్నుడా, ఈ ఉదయ కాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని ఇలాగను సమకూర్చి మీ వాక్యం అందించడానికి మా ప్రభువా బ్రదర్ జోసెఫ్ పీటర్ గారిని సిద్ధపరిచి ఆత్మతో నింపి మా మధ్యకు నడిపించారు. మీ స్తోత్రములు. అలాగని మా ప్రభువా మా ప్రియులు సుధాకర్ బాబు గారిని ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధపరిచారు. చక్కని వాక్య సందేశాన్ని మాకు అందించడానికి మీ దాసుని మా మధ్యకు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి పెద్దలు పాల్ శ్రీరాములు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అవును తండ్రి, ఆది కాండములో దేవుని దూతను గురించి మేము వినగలిగినాం. కొన్ని అనేకమైనటువంటి లోతైన మర్మాలు తెలుసుకోవడానికి కృప చూపించారు. మీ స్తోత్రములు. యెహోవా దూత, దేవుని దూత అన్న పదాలంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తుందని మేము చూసాం. అవును తండ్రి, అందులో బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి హాగరు కనబడినటువంటి దేవుని దూత, అలాగనే అబ్రహాంకు కనబడినటువంటి ముగ్గురుగా ఉన్నటువంటి దూతలు కూడా ఒకరుగానే మరి ప్రస్తావించబడినట్లు మేము చూసాం. అలాగనే మా ప్రభువా మలాకి గ్రంథములో కూడా మలాకి అనగానే దేవుని నా దూత అని మాట కూడా మేము చూస్తున్నాం తండ్రి. అలాగా పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేక విధాలుగా మేము చూస్తుండగా, ఆయనను మా ప్రభు కృత నిబంధనలో మీరు మాకు ప్రత్యక్షంగా చూపించారు. ఛాయగా ఉన్నటువంటి పాత నిబంధనలో ఆయన నిజ స్వరూపమును చూపించి మాకు రక్షకుడుగా నియమించారు. మీ స్తోత్రములు. మా పాపములను పరిహరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన ప్రభువుని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మీ దాసులు అందించిన ఈ మాటలు ఆలోచింపదగినదిగా, మా ప్రభ కృత విషయాలు తెలుసుకునేదగినగా ఉన్నందును బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. చేరివచ్చిన ప్రియులందరిని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు. మరి ముఖ్యంగా మీ వాక్యం అందించిన మీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించి మరొక క్రొత్త సందేశాన్ని అనగా లోతైన సత్యాన్ని మాకు వివరించుటకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మరి కూడికలో పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు అక్కడ ఒకరికి మనం సిద్ధపరచండి. మరి మా ప్రభువ విశ్వాసమును బలపరచండి. మీ కొరకు నమ్మకంగా జీవించడం కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించడి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ కి యేసుకృష్ణ వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రార్థించిన వారికి, పాటలు పాడే వారికి అందరికీ వందనాలు. ట్రాన్స్లేషన్ చేసిన బ్రదర్ సుధాకర్ గారికి, వాక్యం ఇచ్చిన దాసుడు జోషి గారికి, ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు, మిగతా కార్యక్రమంలో బర్నబాస్ చేశారు.